తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాయాన మార్గాల్లో ఒకటైన జిబ్రాల్టర్ జలసంధిలో భారీ ఓడల శ్మశాన వాటిక బయటపడింది. స్పెయిన్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం సముద్ర గర్భంలో దీన్ని కనుగొంది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుంచి 2వ ప్రపంచ యుద్ధం వరకు మునిగిపోయిన 150కి పైగా చారిత్రక ప్రదేశాలను, ఓడల అవశేషాలను గుర్తించింది. అంతర్జాతీయ సముద్ర పరిశోధనల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాయాన మార్గాల్లో ఒకటైన జిబ్రాల్టర్ జలసంధిలో పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ గా పిలిచే చోట భారీ ఓడల శ్మశాన వాటిక బయటపడింది. దాదాపు 18 నెలల పాటు క్యాడిజ్ విశ్వవిద్యాలయానికి చెందిన నాటికల్ ఆర్కియాలజీ నిపుణులు ఇక్కడ విస్తృత పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా మొత్తం 151 చారిత్రక ప్రదేశాలను గుర్తించగా వాటిలో 134 మునిగిపోయిన ఓడల అవశేషాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్యూనిక్ కాలానికి చెందిన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దపు అత్యంత పురాతన నౌకతో పాటు 23 రోమన్ నౌకలు, ఇస్లామిక్ మధ్య యుగానికి చెందిన 4 నౌకలు, ఆధునిక కాలానికి చెందిన 24 ఓడల శిథిలాలను వీరు కేటలాగ్ చేశారు. శతాబ్దాలుగా ఈ ప్రాంతం కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా సైనిక వ్యూహాలకు, వలసలకు ప్రధాన వేదికగా ఉండేది. ఈ సముద్ర గర్భంలో లభించిన ఆధారాలు ఐబీరియన్ ద్వీపకల్ప చరిత్రలోని అనేక ఒడిదుడుకులను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. క్రైస్తవ దండయాత్రల సమయంలో ముస్లింలు, యూదులు ఈ సముద్ర మార్గం గుండానే వలస వెళ్లినట్లు ఆనవాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం తాము ఈ వస్తువులను సముద్రంపైకి తీయడం లేదని, కేవలం వాటి లొకేషన్ను ఖచ్చితత్వంతో మ్యాపింగ్ చేస్తున్నామని మెరైన్ ఆర్కియాలజిస్టులు తెలిపారు. ప్రస్తుతం అల్జెసిరాస్ సమీపంలోని రింకోన్ సిల్లో ప్రాంతంలో లభించిన మధ్యయుగపు ఇస్లామిక్ నౌకపై వీరు ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నారు. బిట్వీన్ ద పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ అనే రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా ఈ అన్వేషణ సాగుతోంది. శతాబ్దాల తరబడి జరిగిన నౌకా యుద్ధాలు, వాణిజ్య లావాదేవీలు, మతపరమైన బహిష్కరణల వల్ల ఇక్కడ ఓడలు మునిగిపోయాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాలు ఇక్కడితో ముగిసిపోలేదని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా దాదాపు 2000కు పైగా చారిత్రక ఓడల అవశేషాలు దాగి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో మరిన్ని ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.